అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మనం వీకెండ్ స్పెషల్లో కాశ్మీరీ స్టైల్ చికెన్ డ్రై ఫ్రూట్స్ పులావ్ చేయబోతున్నాం. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను, ఒక ½ కేజీ చికెన్. ఈ చికెన్ ని నేను సాల్ట్ లో వేసి నానబెట్టుకున్నాను. లేదంటే మీరు బిర్యానీ మసాలా లేదంటే పులావ్ మసాలా, ఈ మసాలాస్ ఉంటే కూడా మసాలాతో మంచిగా మిక్స్ చేసేసి 24 అవర్స్ మ్యారినేట్ చేస్తే మన చికెన్ చాలా చక్కగా ఈజీగా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే చికెన్ కి తగినంత నేను రైస్ తీసుకున్నాను. సపరేట్ గా రైస్ కుక్ మనం చికెన్ తో పాటు మనం రైస్ కుక్ చేసే దాన్ని పులావ్ అంటారు. సో మరి పులావ్ చేయడానికి ఫస్ట్ గా మరి కాశ్మీరీ స్టైల్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నెయ్యి, అలాగే నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మరి కాశ్మీరీ స్టైల్ అలాగే డ్రై ఫ్రూట్స్ పులావ్ అన్నాను కదా. డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ చెరీస్ ఉన్నాయి, ఆల్మండ్స్, క్యాషూ నట్స్, అలాగే కిస్మిస్, అక్రోట్స్. మరి ఇక్కడ చూడండి మన ఆయిల్, నెయ్యి అలాగే రెండు చక్కగా వేడికిపోయాయి. ఇందులో ఫస్ట్ గా మనం కొంచెం డ్రై గరం మసాలా కూడా వేసుకుందాము. ఇలాచి, లవంగా, బిర్యానీ పువ్వు, అలాగే జాపత్రి, కొంచెం బిర్యానీ ఆకు, పట్ట అన్ని ఇందులో వేసిద్దాం. స్లైస్ చేసుకున్న ఉల్లిపాయలు, మరి ఇందులో అలాగే స్లైస్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం, సో నేను ఇలా వేసాను. ఇందులో కొద్దిగా మనం స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఎంత స్పైసీగా కావాలి మీకు పులావ్, దానికి తగినంత మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు ఇందులో రెడీమేడ్ మసాలా యూజ్ చేస్తున్నాను, పులావ్ మసాలా. మీకు వద్దు రెడీమేడ్ మసాలా యూజ్ చేసుకోవాలని లేకపోతే సింపుల్గా ఉప్పు, కారము, ధనియాల పొడి, మన రెగ్యులర్ గరం మసాలా, కొంచెం షాహీ జీరా, అలాగే జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఇందులో ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకుందాం. తగినంత పుదీనా, కొంచెం కొత్తిమీర. కంపల్సరీగా పులావ్స్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో రెడీమేడ్ పులావ్ మసాలా వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాము తగినంత. ఈ చికెన్ని మీరు ముందుగానే చెప్పాను కదా, పులావ్ మసాలాతో కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. సో మొత్తం చికెన్ వేసేసాను, బాగా మిక్స్ చేసేద్దాం. నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, నాకు కొంచెం స్పైసీగా ఇష్టం, అందుకే కారం. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం మన రెడీమేడ్ మసాలా ప్యాకెటే యూజ్ చేసుకోండి, లేదంటే హాఫ్ రెడీమేడ్, హాఫ్ మన ఇంట్లో ఉన్న చిల్లీ పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచేసి ఇందులో మాత్రాన పెరుగు వేయట్లేదు మనము. ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ చికెన్ని కొంచెం బాగా ఉడకనిద్దాము. ఆ తర్వాత మనం ఇందులో వాటర్ మరిగిన తర్వాత రైస్, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ ముందుగానే వేసుకోవద్దు, ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం అవి ఉడికి సాఫ్ట్గా అవుతాయి. ఎప్పుడు వేసుకోవాలి అంటే 80 to 70% లేదా 70% రైస్ ఉడికింది అంటే ఆ టైంలో మీరు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిగతా 20 to 30% ఉడికిచ్చేస్తే సరిపోతుంది. చికెన్ పైన నేను మూత పెట్టాను. ఒక 3 నిమిషాలు చక్కగా చికెన్ని ఆ నూనెలోనే మగ్గనిద్దాం. ఆ తర్వాత మూత తీసేసి, నేను సాల్ట్ ఎక్కువగా వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ని సాల్ట్తో మ్యారినేట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ వేసుకుందాం. బాస్మతి రైస్కి ఎప్పుడైనా 1 కప్కి 1.5 కప్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో నుంచి కూడా నీరు వస్తుంది. మరీ ఎక్కువగా వాటర్ వేస్తే పులావ్, మీకు తెలుసు కదా మనకి పులావ్ రైస్ పొడి పొడిగా ఉండాలి. మరి పొడి పొడిగా ఉండాలి అంటే కంపల్సరీగా కొంచెం తక్కువగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్, మరి నీళ్లు వేసిన తర్వాత మనం టేస్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మీరు కావాలంటే సాల్ట్, ఇంకా కారము, ఇంకేం పడతాయో అన్నీ మీరు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో సాల్ట్ పడుతుంది, సో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ కూడా వేసుకుంటాను. అంతవరకు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ చెరీస్ని నేను
కట్ చేసుకుంటాను. సో ఆల్మండ్స్ని మాత్రమే కట్ చేసుకున్నాను, అంటే మన బాదం పప్పుని రెండుగా చాప్ చేసుకున్నాము. హోల్గా వేసే బదులు నేను హాఫ్ కట్ చేసుకొని వేస్తున్నాను. బాదం అయితే చాప్ అయిపోయి, అలాగే చెర్రీస్ కూడా 2 ముక్కలుగా చేసుకుంటాను. మరి ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయినట్టే, నేను ఆల్రెడీ టేస్ట్ చెక్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఈ వాటర్ తీసేసి రైస్ మాత్రాన్నే వేసుకుంటాను. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా మిక్స్ చేయకూడదు, లేదంటే మన బాస్మతి రైస్ విరిగిపోతాయి. బాస్మతి రైస్ని మీరు ఒక 20 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ నీళ్లు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిచ్చేద్దాము. లేదంటే మీరు మూత హాఫ్ కూడా పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువగా ఉంటే పొంగే అవకాశం ఉంటుంది కదా. సో నేను హాఫ్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఎందుకంటే ఫస్ట్గా మన రైస్ వాటర్ని పీల్చుకోవాలి. అంటే 70 to 80% కుక్ అయ్యేంత వరకు ఇలా హాఫ్ మూత పెట్టుకుని మనం ఉడికించుకుంటాం. ఆ తర్వాత మూత పెట్టుకుని, సో ఇది ఉడికే వరకు మనం మిగతాయి కూడా ఇక్కడ కట్ చేసేసుకుందాం. చెర్రీస్, అలాగే కాజు. ఈ కాజుని కూడా లైట్గా హాఫ్గా చేసేసుకుంటే సరిపోతుంది. యూజువల్గా మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కేక్కి వీటికే ఎక్కువగా వాడతాం, కానీ కాశ్మీరీ స్టైల్ పులావ్స్లలో ఎక్కువగా వాళ్ళు స్వీట్, అంటే కొంచెం ఆ స్వీటిష్ టచ్ ఇష్టపడతారు. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ లేదంటే కొంచెం షుగరు ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటారు. ఇప్పుడు ఇవి రెడీ. ఇందులో కొద్దిగా మన కిస్మిస్ కూడా, అలాగే అక్రోట్స్. ఈ అక్రోట్స్ని కూడా లైట్గా క్రష్ చేసేద్దాం. అక్రోట్స్ పిల్లలకి, అలాగే 35 అబో దాటిన లేడీస్కి కూడా చాలా చాలా మంచిది. సో అన్నీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం నీళ్లు బాయిల్ అయిన తర్వాత, అంటే మనకు కొంచెం రైస్ దగ్గర పడిన తర్వాత మనం ఇవి వేసుకుని మన పులావ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మరి చూడండి, మన రైస్ వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే, కానీ ఇంకా మాయిశ్చర్ ఉంది. ఈ టైంలో మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటాము. మిక్స్ చేసేసి దీంట్లో వేసేసి ఒక్కసారి లైట్గా, ఎక్కువ కాదు చూడండి, నేను మిక్స్ కూడా ఎలా చేస్తున్నాను, ఇలా గ్యాప్ ఇస్తున్నాను. ఇలా పిచ్చి పిచ్చిగా మిక్స్ చేయట్లేదు, ఇలా పక్కకి జరిపేస్తున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో మిగతా రైస్ ఈ నీళ్ళతోనే ఉడకాలి. సో చాలా చాలా స్లోగా పెట్టేసి ఇప్పుడు మనం మూత పెట్టి రైస్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 5 to 8 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మన కాశ్మీరీ చికెన్ డ్రై ఫ్రూట్ పులావ్ సర్వ్ చేయటమే. రాయితాతో కావాలంటే సర్వ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా సలాన్ ఉంటే సలాన్తోనైనా సర్వ్ చేయొచ్చు. వంకాయ మసాలా, మిర్చికా సాలన్, దొండకాయ సాలన్, ఏ దాంతోనైనా సర్వ్ చేయొచ్చు. లేదంటే నాకు యూజువల్గా ఇలాగే ఇష్టం. బిర్యానీ అయినా పులావ్స్ అయినా నేను కొంచెం ఉల్లిపాయ పక్కన పెట్టుకుని, పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకుని ఈ పులావ్స్ని తినడానికి ఇష్టపడతాను. సో మరొక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, మంచిగా ఉడికిపోయింది. చికెన్ కూడా ఉడికిపోతుంది, ఎందుకంటే ముందు రోజే మ్యారినేట్ చేశా కాబట్టి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. రైస్ చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి, అప్పుడే మన పులావ్ పర్ఫెక్ట్. చక్కటి ఘాటు, కొంచెం స్వీట్ టచ్, సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఎప్పుడైనా బిర్యానీ అయినా ఇవైనా కూడా టూ మచ్గా మిక్స్ చేయొద్దు. సర్వ్ చేసేటప్పుడు లైట్గా తీసేసుకుని సర్వ్ చేయాలి, లేదు అంటే మన రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో విరగకుండా మనకి రైస్ని సర్వ్ చేసుకోవాలి. మెల్లిగా మన ప్లేట్లో సర్వ్ చేసుకుందాం, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ. ఇంకా కాశ్మీరీ స్టైల్ పులావ్స్ చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. కొంతమంది రైస్ అంతా రెడీ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని పైన చల్లేస్తారు. సో చాలా రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్టైల్ అయిన బిర్యానీలు. అలాగే కొంచెం మన
ఆల్మండ్స్ కూడా పైన వేసేసుకుందాం. చికెన్ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకేం కావాలి? అద్భుతమైన కాశ్మీరీ స్టైల్, మన దేశంలో అంటే ఇక్కడే ఉండి మన కాశ్మీరీ స్టైల్ పులావ్ని ఇక్కడే ఎంజాయ్ చేయగలుగుతున్నాం. డైరెక్ట్గా పాన్ నుంచి చూడండి, చికెన్ కూడా ఇలా పట్టుకోగానే బయటకు వచ్చేసింది చూడండి, అంత సాఫ్ట్గా ఉంది. ఇలా ఆహా, వేడి వేడిగా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మన చికెన్కి కూడా ఉప్పు కారం పడుతుంది. అద్భుతం. యూజువల్గా మా ఇంట్లో అయితే బిర్యానీ లేదా పులావ్ చేసామంటే వేడి వేడిదే సర్వ్ చేయాల్సిందే. కొంచెం స్వీట్గా, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్, కొంచెం స్పైసీగా. నేను తర్వాత మెల్లిగా తింటాను. మీరు వెంటనే మన వీకెండే కాదనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ వీకెండ్ అయితే కొంచెం టైం ఉంటుంది, హ్యాపీగా స్లోగా ఇంట్లో వాళ్ళకి స్పెషల్ చేసి పెట్టొచ్చు. కాశ్మీరీ స్టైల్ చికెన్ డ్రై ఫ్రూట్ పులావ్ తయారు చేయు విధానం: స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత నెయ్యి మరియు నూనె వేసుకుని ఇందులో ఫస్ట్ గా హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం స్లైసెస్ కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా అలాగే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత చికెన్, మరి కాస్త చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకుని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అన్ని చూపించిన విధానంగా డ్రై ఫ్రూట్స్ ని రైస్ పై అమర్చుకుని మిగతా 30% రైస్ ఉడికేంత వరకు మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుని వేడి వేడి పులావ్ అలాగే సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సోమవారం మళ్ళీ కలుద్దాం బ్రేక్ఫాస్ట్ రెసిపీలో, సూపర్ మామ్ షోలో.